ఇప్పుడు అది ఆఫ్ చేసి వదిలేసిన అయిపోతుంది. ఇంకొక బిజినెస్ అయిపోద్ది అనమాట నాకు తెలిసి రైస్. ఏం బ్రో వచ్చినట్టు ఆ రైస్ చూడరా, రైస్ చూడు అసలు నేను పరిస్థితి అవ్వట్లేదు. ఉందా చూడు, క్లోన్ ఉందా? ఎట్లా ఇప్పుడు వచ్చింది అనుకుంటా రైస్కి. బటన్ తప్ప వామ్లో ఉంది, బటన్ తప్పు సైడ్ ఉంది. రైస్ అండ్ పాయింట్ సూప్ అండ్ బటన్ ఇటు ఉండదు. అదే కూడా వామ్ బటన్ ఆఫ్ చేసింది. నేను ఎప్పుడు చేయలే. మనం ఎప్పుడు అంతే ఉంటారు కదా. కరెక్ట్ కదా, వామ్ బటన్ కూడా నొక్కి నాకు అలాగే తెలుసు. నువ్వు నేను ఇందాక ఇద్దరం పోయి చెక్ చేసాం. 10-15 minutes ప్లీజ్ స్పూన్ రైస్. గట్టి కుక్కర్ది వామ్ బటన్ ఎవరు నొక్కారు? ఇప్పుడు కాదు, అసలు వామ్ బటన్ ఎవరు టచ్ చేయరు. దాని ఎందుకు నొక్కారు అంటున్నాను. ఉంది ప్రెస్సింగ్ లేదు, ఉంది ప్రెస్సింగ్ కాదు, అది లైట్ వస్తుంది అంతే. కుక్కర్ టచ్ చేయలేదు కదా. ఇది నొక్కితే ఇది కుక్కు. ఇది ఇప్పటిదాకా ఫిక్స్ అయి ఉంది, ఇట్లా ఉంది. రైస్ అయిన తర్వాత వార్మ్ కుక్ది కాదు ఇది. ఇది రైస్ రైస్ కావాలంటే ఇది, ఇది సూప్ కావాలంటే ఇటు. వామ్ ది కాదు. ఇప్పటిదాకా సూప్ లో పెట్టారు ఎవరు? సూప్ లో ఎవరు నొక్కారంటున్నా సూప్ పెట్టింది అని నాకు తెలియదు. అదే అడుగుతున్నా. వామ్ ది అన్నా, వామ్ కి బటన్ లేదు అన్నా, అంతే. ఓకే నువ్వు లేదన్నా. ఓకే అది వామ్ కి బటన్ లేదు. డబ్బాలే ఈ వేసే పనికి అప్పడా డబ్బలే ఇప్పడా డబ్బలే. ఆ కుక్కర్ ఎవరైనా టచ్ చేసింది? ఎలక్ట్రిక్ కుక్కరు ఎవడ తెలుసా? నేను నొక్కి పెట్టాను, అసలు ఆ బాంబులోకి వెళ్తున్నా సెన్సే రాలేదు నాకు. ఏంటి లాస్ట్ కింద కొంచెం పెట్టేసారా? వేసేసారా? ఏంట్రా ఏం ఎక్కాలరా? వేసేసారా? అవును రా, వేస్తున్నా అయిపోద్ది. 10 నిమిషాలు ఉంది రే. టెన్షన్. అందుకే మసాలా ఇక్కడ చేసుకుంటే దాన్ని వేస్తే ఇంకా మిక్స్ అయ్యింది. దాంట్లో ఎప్పుడు మిక్స్ అవుతుందా? వావ్, మంచిగా రోస్ట్ చేసుకో. జరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ నాన్న ఆయాయో మెకెనాస్. పప్పు సంగతి ఒకసారి చూద్దాం. ఫస్ట్ 10 minutes ఉంది.